ఆత్మహత్య చేసుకున్న చోట తన సొంత డబ్బుల్ని వెచ్చించి 30 కోట్లతో ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళకి ఆ తక్షణ సాయంగా 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళ కష్టాలు తీరతాయని కాదు, తక్షణంగా మీకు ఈ 1,00,000 సహాయం అంటే మీకు భరోసా, ఈ 1,00,000తో మీరు కొన్ని మీ అప్పులు తీర్చుకోవచ్చు, లేదా ఒక 5-6 నెలలు మీకు భృతి గడుస్తుంది, ఈ లోపు మీరు అనేక పనులు చేసుకోవచ్చు అనే ఒక భరోసా ఇస్తున్న గొప్ప నాయకుడు అండి మా నాయకుడు. కాబట్టి అలాంటి నాయకుడిని ప్రజలు గెలిపిస్తారు. ఆ దిశగానే ఏది అదే రాజధాని లేకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఒక ప్రగతి లేదు, మనకి ఇండస్ట్రీలు లేవు, ఏవి లేవు, అలాంటి ఒక అనుభవజ్ఞని తీసుకుంటే మన హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అంతకంటే గొప్పగా మన రాష్ట్రం డెవలప్ అయింది. ఎందుకంటే మన రాష్ట్రంలో హైదరాబాద్ కంటే కూడా గొప్పగా నిధులు ఇవి వనరులు ఉన్నాయండి. వనరులు స్వచ్ఛందంగా వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. ఎందుకంటే కష్టపడి పని చేస్తారు. ఆంధ్ర ప్రజలు అంటేనే, నేను తెలంగాణలోనే ఉండొచ్చానండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అక్కడ అనేక చోట్ల నేను ఉంటున్నప్పుడు అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, అమ్మ మీ ఆంధ్ర వాళ్ళు కష్టపడి పనిచేసి 10 రూపాయలు వస్తే 5 రూపాయలు రేపటి కోసం దాచుకుని